ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండే అనుకుంటాడు ఈయన కొడుకులు నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నా కొడుకు కూడా ఆడాడు, వేరే వాళ్ళు కెప్టెన్గా ఉంటే ఈ రోహిత్ శర్మ కూడా బాగా ఆడతాడు అని హార్దిక్ పాండే మనసులో అనుకుంటాడని మనమైతే అనుకుంటున్నాం, అవునా కదా? అందరికీ నమస్కారం, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఉంది కదా వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఉంది కదా వస్తా. నిన్న లక్నో సూపర్ జాయింట్స్ తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ అదిరిపోయే విక్టరీ, కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ప్లేఆఫ్స్కి ఛాన్స్ లేదు, లక్నో సూపర్ జాయింట్స్కి ఛాన్స్ లేదు. అంటే అఫిషియల్గా అయితే ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోలేదు, ఇంకా ఛాన్స్ అయితే ఉంది, కానీ ఆ ఛాన్స్ కుదరదనే చెప్పచ్చు. 1% ఛాన్స్ అయితే ఉంది. 99% ఈ ముంబై ఇండియన్స్ తర్వాత లక్నో సూపర్ జాయింట్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఒకవేళ 1% ఛాన్స్ ఉంది అంటే ఎలాగంటే, ఇప్పుడు రీసెంట్గా టాప్ 4లో ఉండే 4 టీమ్స్ ఓడిపోయాయి, అవునా కదా? పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది, రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోయింది, అవునా కదా? ఈ 4 టీమ్స్ అంటే కంటిన్యూస్గా ఓడిపోయినాయి. ఇప్పుడు ఏమంటే ఈ 4 టీమ్స్ ప్రతి మ్యాచ్ ఓడిపోవాల. ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జాయింట్స్ ప్రతి మ్యాచ్ గెలవల్ల, హై రన్ రేట్తో గెలవల్ల, అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు, అవునా కదా? అది జరిగే పని కాదు. కాబట్టి ముంబై ఇండియన్స్ తర్వాత లక్నో సూపర్ జాయింట్స్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నాయని చెప్పొచ్చు. ఇంకా అఫిషియల్ అప్డేట్ అయితే వస్తుంది, అవునా కదా? ఇప్పుడు నిన్న మ్యాచ్ అయితే జరిగింది. రోహిత్ శర్మ ఇంజురీ నుంచి కోలుకున్నాడు, సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఆడాడు, అవునా కదా? కొట్టాడు లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్స్కి. అంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కదా. అదే ఒకవేళ హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఏమన్నా అయ్యుంటే రోహిత్ శర్మ పక్క ఆడేవాడు కాదు. సూర్యకుమార్ యాదవ్ అంటే కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ ఆడాడు, లేకపోతే ఆడేవాడు కాదు అని చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ అదేం జరగదు, అవునా కదా? అంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అవునా కదా? రోహిత్ శర్మ కెప్టెన్సీ నేను సరిగా ఆడను అనే కుదరదు, అవునా కదా? ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి నేను ఆడను అని రోహిత్ శర్మ అనుకోడు, అది మనం అనుకుంటాం, అవును కదా? అలాంటి సిచ్యుయేషన్ అయితే వచ్చిందంతే. రోహిత్ శర్మ ఇంజురీ అయింది, మైనర్ ఇంజురీ అయితే అయింది, దాని నుంచి కోలుకున్నాడు, ఇప్పుడు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చాడు. ఈవెన్ ర్యాన్ రెకెల్టన్ 3 మ్యాచ్ల నుంచి కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. కానీ రోహిత్ శర్మ నిన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అద్దరిపోయే పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయితే చేశారు ర్యాన్ రెకెల్టన్ తర్వాత రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది, అవును కదా? ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ ఈ నికోలస్ పూరన్ ఇదే పర్ఫార్మెన్స్, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు? 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినాడు. ఇదే పర్ఫార్మెన్స్ ముందుటి నుంచి చేస్తుంటే లక్నో సూపర్ జాయింట్స్కి గతి పట్టేది కాదు, అవునా కదా? టైం అయిపోయింది, కానీ ఇప్పుడు అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు నికోలస్ పూరన్. నిజంగా చాలామంది చెప్తున్నది ఇదే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎవరు ఆడరు అని. అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్ కూడా అలానే ఉంటాడు, అవునా కదా? హార్దిక్ పాండ్యా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ప్లేయర్స్తో సరిగ్గా ఎప్పుడు గై అని ఉంటాడు, ఎప్పుడు ఫైర్ అయితే ఉంటాడు, ఎప్పుడు తిడుతూ ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడు. జాస్ప్రీట్ బూమ్రాకి మర్యాద ఇవ్వడు, సూర్యకుమార్ యాదవ్కి మర్యాద ఇవ్వడు, తిలక్ వర్మకి మర్యాద ఇవ్వడు. మెయిన్ చాలా మంచి ప్లేయర్స్ వీళ్ళకు కూడా మర్యాద ఇవ్వరు. వాళ్ళు ఆడాలని అనుకున్నా కూడా, అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో సరిగా ఆడకూడదు అని వాళ్ళు అనుకోరు. కానీ ఈ హార్దిక్ పాండ్యా సరిగా రెస్పెక్ట్ ఇవ్వడు కాబట్టి వాళ్ళకి అంత ఫోకస్ పెట్టలేరు మ్యాచ్ మీద, అవునా కదా? ఇదే ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్. హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ పెరిగిస్తే రోహిత్ శర్మని పెడితే గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది, అవునా కదా? అంటే హార్దిక్ పాండ్యా నిన్న ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు, కానీ రోహిత్ శర్మకి వయసు కూడా అయిపోతుంది. నాకు తెలిసి రోహిత్ శర్మని కెప్టెన్గా పెట్టరేమో, ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మని పీకేసి హార్దిక్ పాండ్యాని పెట్టారు కాబట్టి మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఈ సీజన్ కానీ నెక్స్ట్ సీజన్ కానీ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఈ సీజన్లో హార్దిక్ పాండ్యానే కంటిన్యూ అయితే అవ్వచ్చు, అవునా కదా? కానీ సూర్యకుమార్ యాదవ్కి ఏమైనా నెక్స్ట్ సీజన్ ఏమైనా ఇస్తారా లేదా చూడాలా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఎందుకైతే వస్తా. బాయ్.